రోజైతే నేను చేపల పులుసు తయారు చేసుకుంటున్నాను. మొత్తం 2 కేజీల చేపలు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కింది కాబట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చివరగా మగ్గిన తర్వాత చివరగా మగ్గనివ్వండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే చివరగా అయింది కాబట్టి కొద్దిగా అల్లం వేసుకున్నాను. ఇలా మగ్గనివ్వాలి. అల్లం కూడా ఎర్రగా మగ్గింది కాబట్టి ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. నేనైతే చింతపండును ముందే పిసికి పక్కకు పెట్టుకున్నాను. చింతపండు రసం తీసి పక్కకు పెట్టాను. ఒక 100 గ్రాములంతా చింతపండు వేసుకున్నాను. పులుసు కొద్దిగా మరగాలి. పులుసు అయితే కొద్దిగా మరిగింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్లంతా ఉప్పు, ఒక స్పూన్ కారం, చెంచాన్నర కారం వేసి కలుపుకోవాలి. ఒక స్పూను మసాలా కూడా వేసుకుంటున్నాను. బాగా కొద్దిసేపు మరగాలి. పులుసు చిక్కగా అయితే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మంచిగా మరుగుతుంది. ముందైతే నేను చేప తలకాయ వేసుకుంటున్నాను. ఎందుకంటే తలకాయ తొందర ఉడకదు కాబట్టి తలకాయ వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెడితే 2 నిమిషాలు పులుసు అయితే దగ్గరికి వేసింది కాబట్టి ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసుకున్నాం. ముక్కలన్నీ అయితే వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం చేపల కూర రెడీ అవుతుంది. చేపల కూర అయితే రెడీ అవుతుంది. నూనె ఇలా పైకి తేలితే కర్రీ ఏదైనా సరే ఉడికినట్టు. కర్రీ అయితే మంచిగా ఉడికింది.